హాయ్ ఫ్రెండ్స్, అందరికీ తమిళ్ చూసే ఉంటారు కదా. యూట్యూబ్ అప్డేట్ గురించి అన్నమాట. మనకి యూట్యూబ్లో కొత్తగా వచ్చిన రూల్స్ గురించి నేను చెప్తున్నాను. చెప్పబోయే ముందు ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఏదైనా నచ్చితే ఏదైనా సరే, మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ రూపంలో చెప్పండి. పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏమేం రూల్స్ 2026లో మినీ మానిటైజేషన్ కానీ ఫుల్ మానిటైజేషన్ కానీ. మినీ మానిటైజేషన్కి అయితే 3000 వాచ్ అవర్స్, షార్ట్స్కి అయితే 3000 వ్యూస్, 1000 సబ్స్క్రైబర్స్. ఫుల్ మానిటైజేషన్కి 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్. షార్ట్స్కి అయితే 10 మిలియన్ వ్యూస్ అనమాట. ఈ 10 మిలియన్ వ్యూస్ ఇప్పుడు 2027లో కొత్తగా వచ్చిన రూల్స్. మినీ మానిటైజేషన్స్కి ఏమో 1000 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్, 3000 షార్ట్స్కి వ్యూస్. ఇది ఎలాగో మనకి మారలేదు. మనకు సూపర్ చాట్ కానీ మెంబర్షిప్ కానీ ఇవన్నీ ఏవి మారలేదు. బట్ ఫుల్ మానిటైజేషన్కి మాత్రం ఇప్పుడున్న రూల్స్ 1000 సబ్స్క్రైబర్స్. ఓకే, 8000 4000 పోయి 8000 వాచ్ అవర్స్. షార్ట్స్కి అయితే 10 మిలియన్. ఓకేనా, 10 మిలియన్ పోయి 20 మిలియన్ వ్యూస్ అనమాట. ఈ 20 మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవ్వాలి ఫుల్ మానిటైజేషన్కి. ఓకేనా, ఇప్పుడు మాది పాత ఛానలే కదా, మాకేం కాదు అని అనుకోకండి. ఏదైనా మీరు మానిటైజేషన్ చేసుకోవాలి అనుకుంటే 2026 లోపే కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఇప్పుడు ఛానల్ పెట్టే వాళ్ళైనా సరే 2026 లోపే 4000 వాచ్ అవర్స్, 10 మిలియన్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. 2027లో మాత్రం ఛానల్ ఉన్న వాళ్ళకైనా ఛానల్ కొత్తగా పెట్టే వాళ్ళకైనా ఛానల్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఛానల్ మానిటైజేషన్ కాని వాళ్ళకే 2027 నుంచి 1000 సబ్స్క్రైబర్సు, 8000 వాచ్ అవర్సు, షార్ట్స్కి అయితే 20 మిలియన్ వ్యూస్ ఉండాలి. ఇలా అయితేనే ఫుల్ మానిటైజేషన్. మినీ మానిటైజేషన్కి అయితే ఎంతకు ముందుకు ఎలాగుందో అదే ప్రాసెస్. ఇంకొకటి, మీరు ఖచ్చితంగా ఈ 26 లోపే ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ. మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రం మళ్ళీ చెప్తున్నా, మానిటైజేషన్ అయిన వాళ్ళకి మాత్రం ఏ ప్రాబ్లం లేదు. మానిటైజేషన్ కాని వాళ్ళకి 2026 లోపే చేసుకోండి, కొత్తగా వచ్చిన అప్డేట్స్. ఎందుకంటే నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓకేనా, అందరూ ఛానల్ని ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.